వస్తుంది రికార్డ్ స్టార్టెడ్. ఓకే రైట్. ఓకే అప్ కేస్ లో కేస్ టాప్ కేస్ ఫంక్షన్స్ అయిపోయింది అవునా? స్కాన్ సబ్స్టియర్ అయిపోయిందా? స్ట్రింగ్ ఫంక్షన్ స్కాన్ సబ్స్టియర్ అయిపోయింది. స్ట్రింగ్ ఫంక్షన్ ఓకే. లెంత్ కంప్లీట్ అయింది. ఇండెక్స్ కౌంట్ స్కాన్ సబ్స్టియర్ ఐ థింక్ అప్ కేస్ లో కేస్ టాప్ కేస్. ఓకే నెక్స్ట్ కంప్రెస్. ఓకే కంప్రెస్ నథింగ్ బట్ రిమూవ్ రిక్వైర్డ్ క్యారెక్టర్. ఓకే రిమూవ్ రిక్వైర్డ్ క్యారెక్టర్ ఆర్ వర్డ్ ఏదన్నా మనకి సార్ కంప్రెస్ రిమూవ్ రిక్వైర్డ్ క్యారెక్టర్ ఆర్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక లెటర్ ఏదన్నా రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో దాన్ని రిమూవ్ చేయాలంటే ఏం చేస్తాం? కంప్రెస్. ఓకే ఏం ఫంక్షన్? కంప్రెస్. 11th ఈరోజు లేదా? ఓకే రైట్. డిఫాల్ట్ ఏం చేస్తుందంటే వితౌట్ స్పెసిఫై మనం రిక్వైర్డ్ క్యారెక్టర్ అని చెప్తున్నాం బట్ ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ద రిక్వైర్డ్ క్యారెక్టర్. నేనేం స్పెసిఫై చేయలేదు దానికి రిమూవ్ చేయని చెప్పేసి. ఓకే డిఫాల్ట్ గా స్పేస్ రిమూవ్ చేస్తుంది. డిఫాల్ట్ రిమూవ్ విచ్ వన్? స్పేస్. స్పేస్ ఓకే స్పేస్ నో ప్రాబ్లం. ఎన్నుంటే అవి డిఫాల్ట్ గా స్పేస్ రిమూవ్ లేదు నాకు ఇది పర్టికులర్ రిక్వైర్డ్ కావాలి అంటే అది రిమూవ్ చేస్తుంది. ఓకే ఐఎమ్ రైటింగ్ డేటా టెస్ట్ ఇన్పుట్ ఐడి నేమ్ ఓకే 30 స్టార్ట్ 100 బండి వెంకటకృష్ణారెడ్డి 25 like that. Leave it. Okay. And here you can write with symbol $. Sorry, at the end symbol. Okay. Run it and go to test. Okay. Right. Okay. Okay. Right. I am writing compress function. Data test underscore string function test equal to I am writing compress of okay compress of name. కంప్రెస్ ఆఫ్ నేమ్ అంటే ఏంటి? నేమ్ లో ఉన్న నిన్న దానికి ఏమని చెప్పాను ఇది కంప్రెస్ చేయమని చెప్పలేదు అవునా? ఏమని చెప్పానా కంప్రెస్ అని? లేదు. కంప్రెస్ ఆఫ్ కామా విత్ ఇన్ కొటేషన్ ఏ అన్నా అంటే ఏమవుతుంది? నేమ్ లో ఏ ఎక్కడ ఉంటుందో ఏను డిఫాల్ట్ గా డిలీట్ చేసేస్తుంది. లుక్ ఎట్ దట్. సిలో ఏలు ఉన్నాయా? వెంకటకృష్ణారెడ్డిలో శ్రీకాంత్లో ఏలు ఉందా? తీసేసిందా లేదా? ఏముండాలి? ఏడోటి తీసేసింది కదా. సో యూ వాంట్ టు రిమూవ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మెయిల్ ఐడిలో ఉండకూడదు. ఓకే కంప్రెస్ ఆఫ్ ఆ మెయిల్ ఐడి ఉన్న వేరియబుల్ నేమ్ కామా విత్ ఇన్ కొటేషన్ లో అర్థమవుతుందా? ఓకే ఎప్పుడు రియల్ టైమ్ లో మనకి కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డేటా కొటేషన్స్ లో ఉంది. డేటాలో కొటేషన్స్ ఉన్నాయి. I want to remove quotation. Okay. Name comma within quotation lo ila unna quotation. Okay. I am not writing anything. Emi raayipothe default ga space bandi venkatalo space undali levu chudu. Default ga em remove chestundi? That is space. Okay. Next translate nothing but new character replaced by old character. Number of characters. Old character. Okay. Translate. Okay. Translate and replace కదా. ఒక దాని బదులు ఇంకోటి పెట్టడం అంతే. ఈక్వల్ టు ట్రాన్స్లేట్ ఎలా చెప్తామంటే ఫస్ట్ యూ కెన్ రైట్ న్యూ క్యారెక్టర్. ఓకే ట్రాన్స్లేట్ వేరియబుల్ నేమ్ ఏ వేరియబుల్ అవ్వాలి అది. నెక్స్ట్ యూ కెన్ రైట్ విత్ ఇన్ కొటేషన్
న్యూ క్యారెక్టర్ ఏది రీప్లేస్ అవ్వాలి, తర్వాత దేని బదులు ఓల్డ్ క్యారెక్టర్. ఓకే 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 గో అండి. ఐ వాంట్ టు రిమూవ్ క్యాపిటల్ ఏ. ఐ వాంట్ రీప్లేస్ క్యాపిటల్ ఏ, రీప్లేస్ బై స్మాల్ ఏ. స్మాల్ ఏ బదులు క్యాపిటల్ ఏ రావాలి అంతే. అర్థమవుతుందా? ఓకే రండి. క్యాపిటల్ ఏలో వచ్చింది చూడండి, ఏ బదులు ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఏవి రావాలి, ఏవి ఏదో రాస్తాం, అక్కడ ఓవర్ రైట్ అయిపోతుంది. ఓకే ఆ క్యారెక్టర్ లేదు కదా, ఒక క్యారెక్టర్ బదులు ఒకటే వస్తుంది ఎప్పుడు. ఓకే నేనేదో క్యాపిటల్ ఎక్స్ కావాలనుకుంటున్నాను ఏ బదులు. బిఏ యాక్చువల్ గా బండి ఎక్స్ వచ్చింది. ఓకే శ్రీకాంత్ కేఏ కేఎక్స్ ఏంటి అర్థమైందా? ఓకే దట్ ఈస్ ద ట్రాన్స్లేట్. నెక్స్ట్ ఫంక్షన్ క్యాటెక్స్. Catex. It is concatenate the string. Concatenate the strings. ఓకే సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఒక క్యాటెక్స్ చెప్పే ముందు ఐ వాంట్ క్యాప్చర్ ఫస్ట్ వర్డ్. ఎలా రాస్తాను? ఐ వాంట్ క్యాప్చర్ ఫస్ట్ వర్డ్. W1 ఈక్వల్ టు క్యాప్చర్ ఫస్ట్ వర్డ్ స్కాన్ ఆఫ్ నేమ్ కామా 1 అంటే ఏంటి? ఫస్ట్ వర్డే కదా, 1 అంటే ఫస్ట్ వర్డ్. ఓకే ఐ వాంట్ టు క్యాప్చర్ లాస్ట్ వర్డ్ W2 స్కాన్ ఆఫ్ నేమ్ కామా లాస్ట్ వర్డ్ -1. ఓకే ఫస్ట్ వర్డ్ ఈజ్ బండి, లాస్ట్ వర్డ్ రెడ్డి. ఓకే సో నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ యాడ్ అవ్వాలి. సపరేటర్ బై హైఫన్ అంటే ఫస్ట్ వర్డ్ ఏది ఉంటే అది. ఓకే బండి హైఫన్ లాస్ట్ లో రెడ్డి ఉంటుంది కదా, రెడ్డి. ఇలా అర్థమవుతుందా? ఓకే సో క్యాటెక్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే క్యాటెక్స్ ఆఫ్ విత్ ఇన్ కొటేషన్స్ యూ కెన్ రైట్ సపరేటర్. దేంతో సపరేట్ చేయాలి అంటున్నా అది. ఓకే నెక్స్ట్ యూ కెన్ రైట్ వేరియబుల్ ఎనీథింగ్. నాకు ఇలా రావాలి లాస్ట్ వర్డ్ W1 హైఫన్ W2 అంతే కదా. లాస్ట్ వర్డ్ ఏంటి? బండి. సారీ ఫస్ట్ వర్డ్ బండి, లాస్ట్ వర్డ్ రెడ్డి. ఆ రెండు హైఫన్ తో సపరేట్ అవ్వాలి. అంటే సపరేటర్ ఏంటి ఇక్కడ? హైఫన్. ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ W1 W2. వికెట్ రాస్తాను చూడండి, లాస్ట్ ఫస్ట్ LS. ఓకే ఎలా రాస్తాను? విచ్ ఫంక్షన్? క్యాటెక్స్ ఆఫ్ విత్ ఇన్ కొటేషన్ ఏం కావాలన్నాను? హైఫన్ కామా ఏంటి? W1 కామా W2. అర్థమైందా? మీరా బండి హైఫన్ రెడ్డి. ఇందులో ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ రెండే ఉన్నాయి కాబట్టి అది. ఓకే ఇంకోటి ఉంది క్యాటెక్స్ ఫంక్షన్ కంటే. నాకు క్యాటెక్స్ ఫంక్షన్ ఓన్లీ 2 వేరియబుల్స్ మధ్యలో పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇలా. ఓకే నేను అలా అనట్లేదు. నాకు ఎలా కావాలంటే ఇప్పుడు పైది బండి హైఫన్ రెడ్డి అని వస్తుంది అంతే కదా. ఓకే కానీ నాకు అలా కాదు. నేనేమంటున్నానంటే ఇలా బ్రాకెట్స్ ఉంది బండి, ఓకే హైఫన్ కొటేషన్స్ మళ్ళీ రెడ్డి. ఇలా కావాలి అంటున్నాను ఖచ్చితానికి. అర్థమవుతుందా? ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఇది నీకు తెలిసిన డేటా, ఇది నీకు తెలిసిన డేటా. ఇదైతే క్యాటెక్స్ ఓకే. ఓకే లేకపోతే ఇంతవరకైనా పెట్టుకోవచ్చు. ఇంతవరకు విత్ ఇన్ కొటేషన్ లో, విత్ ఇన్ కొటేషన్ లో ఇలా రాయొచ్చు. ఇది దీంతో సపరేట్ అవుతుంది, ఈ వాల్యూతో సపరేట్ అవుతుంది అంటున్నాను. ఇది ఓకే, ఇది ఓకే. మరి ఇది ఎలా? ఇది రాదు, ఇది రాదు. అప్పుడు ఇది ఏమో ఇదంతా సపరేటర్ అన్నట్టు. ఇది అయిపోయిన బదులు ఇదంతా రాశాను. ఓకే లుక్ ఎట్ దట్ వచ్చింది. ఈ అయిపోయిన బదులు ఇదంతా వచ్చింది.
ఓకే, కానీ ఇక్కడ ఒక బ్రేస్ రావాలి, మళ్ళీ ఈ ఎండింగ్ లో ఒకటి రావాలి, అంతే కదా నాకు కావాల్సింది. ఇక్కడ కూడా ఇలా ఒకటి కావాలి, ఓకే, ఇలా ఒకటి కావాలి. ఓకే, సో అలాంటప్పుడు కన్కాటినేషన్ సింబల్ ఇచ్చేస్తాం. దిస్ ఈస్ ద కన్కాటినేషన్ సింబల్. క్యాటెక్స్ ఫంక్షన్ కంటే ఇది ఎఫిషియెంట్. కన్కాటినేషన్ సింబల్. ఓకే, సో ఇది ఎలా రాస్తామంటే లుక్ ఎట్ దట్, చూడండి ఒకసారి. ఓకే, సేమ్ ఎఫ్ఎల్ అని రాస్తాము సార్, ఓకేనా. ఓకే, విత్ ఇన్ కొటేషన్ లో ముందు ఏది కావాలో అది రాయండి. ఓకే, తర్వాత కన్కాటినేషన్. ఓకే, ముందు ఇదే కదా మనకి కావాల్సింది, ముందు ఇది 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 కన్కాటినేట్ అవ్వాలి. ఇది బండి ఎందులో ఉంది, W1 లోనే కదా ఫస్ట్ వర్డ్. కన్కాటినేట్ విత్ W1. ఓకే, నెక్స్ట్ ఏంటి మళ్ళీ కన్కాటినేట్ విత్ ఇదంతా, అంతే కదా. ఓకే, కన్కాటినేట్ విత్ ఇన్ కొటేషన్ లో రాయాలి ఏదైతే కన్కాటినేట్ చేస్తున్నామో. ఓకే, ఇదే కదా. నెక్స్ట్ మళ్ళీ కన్కాటినేషన్ విత్ W2, మళ్ళీ కన్కాటినేషన్ విత్ ఇన్ కొటేషన్ లేదు, అయ్యే కదా. సో యాక్చువల్ గా ఇది వస్తుంది, ఇది వెళ్ళి W1 కి యాడ్ అవుద్ది, W1 రెండు వెళ్ళి దీనికి యాడ్ అవుతాయి, ఈ మొత్తం వెళ్ళి W2, మొత్తం వెళ్ళి ఇది. సో టోటల్ మనం అనుకుంది ఇది కంటే. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే W1 చూడండి ఒకసారి, W1 కి బండి తర్వాత స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ తో పాటు వెళ్ళి యాడ్ అవుతుంది అన్నమాట రెడ్డి అనేది. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి, ఒకసారి చెక్ చేద్దాం ఎఫ్ఎల్ ఎలా ఉంటుంది. లుక్ ఎఫ్ఎల్ ఇది ఒక వేరియబుల్, అర్థం చేయండి, ఇవన్నీ వదిలేయండి. ఓకేనా, ఎఫ్ఎల్ వేరియబుల్ లో ఇది బండి అయింది. ఓకే, నేను వెళ్తుంది చూడండి యారో. ఓకేనా, ఎక్కడికి వెళ్ళింది అంటే వెళ్తూనే ఉంటే కిందకు వచ్చింది. ఓకే, ఓ పని చేద్దాం, ఇలా రాద్దాం. ఆప్షన్స్ ఇంక్రీజ్ ఏంటి, ఎల్ఎస్ఆ సిఎస్ఆ. ఎల్ఎస్ ఈక్వల్ టు 200 అని పెట్టాను. ఓకే, లెంత్ పెంచాను. ఈ వేరియబుల్ వచ్చింది చూడండి. ఎలా అంటే ఇది బండి. ఓకే, స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడో రెడ్డి ఉంటది.